ఇవాళ ఈ యొక్క ఉద్యమాన్ని అణచివేయడానికి తన పదవిని అడ్డు పెట్టుకొని మరి ఈరోజు మానుకోవటం ఉన్నటువంటి మొత్తం అధికార యంత్రాంగాన్ని కూడా ఆయన చేతిలో తీసుకోవడం కాకుండా మాకు కనీసం ఒక ఫంక్షన్ రానియకుండా మాకు కనీసం పప్పు భోజనం తింటామంటే భోజనాలు కూడా పెట్టలేకుండా చేసినటువంటి వ్యక్తి ఆయన ఎన్ని కుట్రలు చేసినా ఈ సమ్మక్క తల్లి శాపం తగిలిపోవడం కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ కావచ్చు, అదేవిధంగా శాసనసభ్యులు మురళీ నాయక్ కావచ్చు, రామచంద్ర నాయక్ కావచ్చు, అదేవిధంగా మాదినటువంటి మాలవతి కవిత కావచ్చు, ఆ యొక్క శంకర్ నాయక్ కావచ్చు, రెడ్డి నాయక్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా ఆదివాసీని అన్యాయం చేయాలని చూస్తున్నారు. ఆదివాసీలే కాదు ఇవాళ ఈ యొక్క మానుకోట గడ్డలో ఎవరిని ఒకటి చెప్తున్నది ఏంటంటే మా యొక్క బడుగు బలహీన బహుజన దళిత మైనార్టీ అగ్రవర్ణ కమ్మ రెడ్డి వెలమ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులందరినీ కూడా కొట్టగొడుతున్న వాళ్ళ వల్లనే మా యొక్క కుల వృత్తులు కూడా కటింగ్ షాపులో వాళ్ళే, చికెన్ షాపులో వాళ్ళే, పూల షాపులో వాళ్ళే, పళ్ళ షాపులో వాళ్ళే, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఎస్పీ గారికి ఉన్నటువంటి డ్రైవర్ వాడే, కింద టైప్ కొట్టేటువంటి వాడే, ఇంట్లో పనిచేసేవాడు కూడా వాడే. ఇంకెక్కడ పోలీస్ వ్యవస్థ పనిచేస్తే చెప్పండి? అడుగడుగున ఈ యొక్క వలస వచ్చినటువంటి 60 లక్షల గోర్ బంజారాల వలన ఈ యొక్క మానుకోట గడ్డే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖమ్మం కావచ్చు, పాల్వంచ కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, వరంగల్ కావచ్చు, ఆఖరికి హైదరాబాద్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితి లేదు. అందుకనే మాట్లాడేది గిరిజన జాతి అభివృద్ధి కోసము, గిరిజనుల పైన జరుగుతున్నటువంటి అట్రాసిటీల పైన, ఈరోజు 170 చట్టాల పరిరక్షణ కోసము, ఈరోజు పీసా చట్టాల పరిరక్షణ కోసం మాత్రమే జాతీయ ఎస్టీ కమిషన్ హుసేన్ నాయక్ గారు పనిచేస్తా ఉన్నారని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇంకోసారి లంబాడి బిడ్డలనే పేరుతో వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం ఆ హోదాలో ఉన్నటువంటి వ్యక్తులను అగౌరవపరిస్తే మాత్రము రాజ్యాంగ విలువలకు కూడినటువంటి కుర్చీలో కూర్చున్నాడు ఆయన. రాజ్యాంగ హోదాలో ఉన్నటువంటి కుర్చీలో ఉన్న వ్యక్తిని కూడా ఒక ఉద్యోగి ఉన్నటువంటి రామకృష్ణ ఈరోజు అమర్యాదగా మాట్లాడితే మీకు రాజ్యాంగం మీద విలువ ఎక్కడ ఉంది, మీకు ప్రజాస్వామ్యం మీద విలువ ఎక్కడ ఉంది, మీకు హక్కుల మీద విలువ ఎక్కడ ఉంది, మీకు పోలీసుల చట్టాల మీద ఎక్కడ ఉంది, ఈరోజు ప్రభుత్వాల మీద ఎక్కడ ఉంది, ప్రజాస్వామ్యం మీద ఎక్కడ ఉంది? ఈరోజు ఎటు చూసినా గంజాయిలు పడుతూ గంజాయిలు పండిస్తూ మేము దొరకట్లేదు, ఆదివాసీ బిడ్డలు దొరుకుతున్నారని చెప్పేసి ఈరోజు సమాజ విషయాలు కనబడతా ఉంది. ఈరోజు జాతీయ పక్షి అయినటువంటి నెమళ్లను కావచ్చు, కుందేళ్లను కావచ్చు, వీటి మేము కూడా ప్రశ్నించి స్పందించి మిమ్మల్ని ఎదురుదాడి చేయాలంటే చేయలేక కాదు, కావాలని కష్టపడి చదువుకొని బయటకు వచ్చిన బిడ్డలను, ఎదుగుతున్న బిడ్డలను బురద పోయాలని కాదు. మీకు నష్టం జరిగితే ఇదే గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దగ్గరికి వెళ్ళండి. మన అక్క ఉంది కదా, మనందరి యొక్క సీతక్కను తీసుకొని 1000 కోట్ల రూపాయల నిధులను కేవలం పంచాయతీరాజ్ శాఖనే కదా, కేవలం పంచాయతీరాజ్ శాఖ నుంచి 1000 కోట్ల నిధులను ఆదివాసీ గూడాలు, రోడ్లు, వంతెనలు, వాగులు నిర్మించుకోవడానికి ఇవ్వమనండి. మేము ఎట్టి పరిస్థితులు వ్యతిరేకంగా మేము చప్పట్లు కొట్ల హర్షం వ్యక్తం చేస్తాము. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దగ్గరికి వెళ్ళండి, 10,000 కోట్ల నిధులను తీసుకెళ్లి మా ప్రతి ఆదివాసీ గూడాన్ని, వాడలను అభివృద్ధి చేయమనండి. లంబాడీలు ఎక్కడ వ్యతిరేకం కాదు, అడ్డంకి కాదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి 1000 కోట్ల నిధులు తెచ్చుకోండి, కానీ మా కష్టార్జితంగా బయటకు వచ్చి చదువుకొని మేము కూలీ నాలి చేసుకొని ఎస్పీ డ్రైవర్గా మా బిడ్డ ఉంటే కూడా, ఎస్పీ డ్రైవర్గా ఉండాలంటే డ్రైవింగ్ లైసెన్స్ కావాలండి. రామకృష్ణ గారు చదువుకున్నారు కదా, ఎస్పీకి డ్రైవర్ చేయాలంటే డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి కావాలి, అర్హత కావాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేక డ్రైవింగ్ రాకుండా ఈరోజు రోడ్డు మీద ఆటో కూడా నడవనియరు. మరి మీరు కూడా డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోండి, మీరు కూడా చదువుకోండి, మీరు కూడా పట్టభద్రులు కాండి, మీరు కూడా ఉద్యోగాలు తెచ్చుకోండి. ఈరోజు గ్రూప్ 1లో 29 ఉద్యోగాలు, 28 ఉద్యోగాలు లంబాడీలు కొట్టుకుపోయారంటే వాళ్ళు చదువుకున్నారు. వాళ్ళు తండాలలో కూర్చొని అక్కడే పత్తాలు ఆడుకుంటాను, గోళీలు ఆడుకుంటా కూర్చోలేదు. కూలీనాలి చేసి పొట్ట కట్టుకొని మా పెద్దలు చదివించుకొని వాళ్ళ కడుపును ఈరోజు కాల్చుకొని మరి మమ్మల్ని చదివించుకొని ఈరోజు డాక్టర్లుగా, ఉద్యోగులుగా తీర్చిదిద్దినటువంటి సమాజం లంబాడీలది. ఎవరిని దోచుకోలేదు. ఇప్పుడు సమాజంలో వచ్చేసి కూడా జాతి కోసం, పేదల కోసం, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి జాతి, ఆ రోజు దేశం కోసము త్యాగం చేసినటువంటి జాతి, తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగం చేసినటువంటి జాతి, సాయుధ రైతాంగ పోరాటంలో త్యాగం చేసినటువంటి జాతి, ఎక్కడ తెలంగాణ తొలి దశ కాదు మలి దశలో కూడా రక్తం చెందినటువంటి జాతి ఈ లంబాడీ జాతి. ఎక్కడ కనబడలేదు మీకు. వలసవాదులుగా ఎక్కడ కనబడ్డాం, దోపిడీదారులుగా ఎక్కడ కనబడ్డాం, దారి దోపిడీదారులుగా అన్నారు, ట్రైన్లు దోపిడీదారుగా. అరే మేము చేసినటువంటి పరిస్థితుల వల్లనే ఈరోజు క్రిమినల్ ట్రైబ్ అంటా ఉన్నాడని చెప్పేసి మా వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఎందుకు క్రిమినల్ ట్రైబ్? బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడి వారితో వ్యతిరేకంగా నిలబడ్డాం దేశం కోసం కాబట్టి మమ్మల్ని క్రిమినల్ అనే ముద్ర వేసింది తప్ప మేము చేసిన పనుల వల్ల కాదు. దేశం కోసం నిలబడ్డటువంటి జాతి ఈ లంబాడా జాతి. జాతిని ఇబ్బంది పెట్టాలి, ఉద్యోగులను ఇబ్బంది పెట్టాలి, మా రాజకీయ నాయకులను ఇబ్బంది పెట్టాలని చూస్తే నిబద్ధ హక్కు ఎవరికీ లేదు. నైతిక విలువలను కాలరాయాలని చూస్తే తప్పకుండా లంబాడీలు